ఒక సాదాసీదా గ్రామం, ఒక సాధారణ మహిళ, కానీ ఆమె గొంతు దేశాన్ని కదిలించింది. బాన్వారీ దేవి రాజస్థాన్లోని భాటి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త. ఆమె ప్రభుత్వ ప్రాజెక్ట్ సాధిన్ ద్వారా గ్రామంలో బాల్య వివాహాలు, లైంగిక వివక్ష వంటి సమస్యలపై అవగాహన కల్పించడంలో పాల్గొనేవారు. 1992లో ఆమె ఓ బాల్య వివాహాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఆ సంఘటనే ఆమె జీవితాన్ని మొత్తం మార్చేసింది. బాల్య వివాహాన్ని ఆపినందుకు ఆమెపై అదే గ్రామానికి చెందిన 5 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అది కేవలం శారీరక దాడి మాత్రమే కాదు, ఆమె గొంతును మూయించే ప్రయత్నం. కానీ బన్వారీ దేవి మౌనంగా నిలబడలేదు. ఆమె న్యాయం కోసం పోరాడారు, కోర్టుకెళ్లారు, సిస్టమ్ను ప్రశ్నించారు. ఆమె కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అక్కడి నుంచే 1997లో విశాఖ మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ఇవే భారతదేశంలోని కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపులు ఎలా ఎదుర్కోవాలి, ఎలా నివారించాలి అన్న దానికి మొదటి చట్టబద్ధ మార్గదర్శకాలు. ఈ మార్గదర్శకాలు 2013లో రూపొందించిన లైంగిక వేధింపుల నుండి మహిళల రక్షణ చట్టంకి బేస్ అయింది. ఈరోజు లక్షలాది మంది మహిళలు ఉద్యోగాల్లో ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే అది బన్వారీ దేవి వంటి మహిళ పోరాట ఫలితమే. ఆమెకు న్యాయం పూర్తిగా దక్కకపోయినా ఆమె ధైర్యం, ఆమె గొంతు మాత్రం ఓ మార్గదర్శిగా నిలిచింది. ఒకరి ధైర్యం లక్షల మంది రక్షణకు మార్గమైంది. బన్వారీ దేవి మనకి నేర్పించింది అన్యాయాన్ని భయంతో కాదు, బలంగా ఎదుర్కోవాలని. అందుకే ప్రతి మనిషి గొంతు చాలా విలువైనది. మనం ప్రశ్నించాలి. మౌనం మాత్రం మార్పుకు మార్గం కాదని గుర్తుంచుకోవాలి.